వాళ్ళ చదువులకు గానీ, హ్మ్. వాళ్ళ పెళ్ళిళ్ళకి గూడా సాయం చేద్దామని మా ఇంట్లో మేము ఫిక్స్ అయిపోయినాం. హ్మ్. ఎందుకంటే మాకు ఇద్దరు పిల్లలు, అవును. ఆడపిల్లలున్నారు. అవును. హ్మ్. ఆడపిల్లలకు పెళ్ళిళ్ళ వాళ్ళు వాళ్ళ అమ్మ నాయన గానీ, వాళ్ళ అన్నలు గానీ ఏం చేసినంటే హ్మ్. ఈడుంటేనే ఆ బిడ్డల పెళ్ళిళ్ళైతాయి. కొంచెం హ్మ్. ఈడుండాలి. హ్మ్. ఒక ఎమ్మెల్యే హ్మ్. ఇంట్లుంటే కొంచెం ఆర్థికంగా మేము బలపడతామనే ఉద్దేశంతోటి ఇన్ని రోజులున్నారు. హ్మ్. మేము 2 సార్లు వద్దన్నా వాళ్ళ తల్లిదండ్రులొచ్చి బతిలాడుంటే సరే మాట్లాడదాం అనుకున్నాం గానీ, ఈ రకంగా ఈ చర్యకు పాల్పడతామని మేము ఎప్పుడు అనుకోలేదు. గత హ్మ్. 2 నెలల కిందే తీసేసినాం. హ్మ్. బాగా ఓకే. తాగొస్తుంటే ఈడ మన ఇంటికి ఇష్యూస్ ఎంతోమంది వస్తుంటే అయితున్నాయి. పోతుంటే హ్మ్. ఇష్యూ అయిద్దని చెప్పి హ్మ్. వద్దంటే కూడా వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి బతిలాడి, వాళ్ళ భార్య కూడా బతిలాడి చేయడం వల్ల చేసింది తప్ప, హ్మ్. మాకు కుటుంబ సభ్యులు, అవును. వాళ్ళ భార్య మా బిడ్డతో సమానం. హ్మ్. దుర్మార్గంగా ఎన్నో అనుకుంటారు. దానికి హ్మ్. కాలమే నిర్ణయిస్తది. హ్మ్. ఇలాంటి మాట్లాడేటోళ్ళు వ్యక్తిగతంగా ఏదైనా ఇంట్లో జరిగినప్పుడు అవును. సపోర్ట్ చేయాలి. ఏ పార్టీ అయినా అవును. సరే అవును. సపోర్ట్ చేసి దాని మీద దర్యాప్తు జరపాలి. హ్మ్. ఏమైందని ఎంక్వైరీ సమగ్ర చేయాలి. విచారణ సమగ్ర జరపాలి. విచారణ జరపాలి. హ్మ్. జరిపి అది ఏముంటే దాని మీద మనం మాట్లాడితే కరెక్ట్ గానీ, హ్మ్. ఈ రకంగా రాజకీయంగా దుమారం లేపి అంతే తప్ప రాజకీయంగా ఆ వ్యక్తి ఆత్మహత్యకు మీకు ఎలాంటి లేదు లేదు. క్లాషెస్ 100% లేదు. సంబంధాలు లేవు. హ్మ్. వీళ్ళలేమాడు ఎన్నో ప్రాణాలు కాపాడే వ్యక్తి గాని హ్మ్. ఉపేందర్. హ్మ్. ప్రాణాలు తీసే వ్యక్తి కాదు. హ్మ్. వాళ్ళన్నా నాకు కొంచెం మనసు బాధ అనిపించింది. అయినా హ్మ్. ఇక రాజకీయ జీవితంలో ఇట్లాంటి అన్న ఒడిదుడుకులు వస్తున్నాయి. మిమ్మల్ని ఎన్నో సందర్భాల్లో కలిసినాం మేము. అయితే మొదటిసారిగా నిజంగా ఒక బాధ గుణంతోటి మాట్లాడుతున్న సందర్భం మీ దగ్గర చూస్తున్నాం. ఎందుకు ఇంత మనోవేదనకు గురైతున్నారు? అంటే నేనేందంటే ఆలయం మొత్తం మాదొక కుటుంబం. అందరికీ చాతనైనంత సాయం చేయాలి. హ్మ్. సరే మానసికంగా గానీ, లేకపోతే వాళ్ళ చదువులకు గానీ, పిల్లల పెళ్ళిళ్ళకి గానీ, హ్మ్. ఏమైనా ఇబ్బందుంటే, యాక్సిడెంట్‌లయితే ప్రాణాలు కాపాడాలనే ఒక లక్ష్యంతోటి పోతున్నా కాబట్టి, అలాంటి లక్ష్యంలో నేను ముందుకు పోతున్నా. హ్మ్. ప్రజల నుంచి ఆదరణ వస్తుంది. మొన్న స్వచ్ఛందంగా మహిళలు పెద్ద ఎత్తున హ్మ్. మేము బస్సులు పంపితే ఎక్కి జనం వచ్చి అంత పెద్ద సభను సక్సెస్ చేసిర్రు. హ్మ్. తెలంగాణలో ఎక్కడ సభ అయినా 4, 5 నియోజకవర్గాలు పెడతారు. ఒక అవును. జిల్లా అవును. పెడతారు గానీ, మా ముఖ్యమంత్రి మా మీద భరోసాతోటి కేవలం ఒకటే హైలే నియోజకవర్గం. హ్మ్. సక్సెస్ చేస్తాడు. ఏ మీటింగ్ పెట్టినా భారీ పెద్ద ఎత్తున 500, 600 కార్లతోటి వస్తాడు. హ్మ్. జనంలో హైలైట్ పేరుంది. హ్మ్. తప్పకుండా ఒకటే నియోజకవర్గానికి మనం అక్కడ టైం ఇయ్యాలని చెప్పి నా బర్త్‌డే సందర్భంగా గౌరవ హ్మ్. ముఖ్యమంత్రి నాకు సమయం ఇచ్చిండు. హ్మ్. దాన్ని మాకున్నటువంటి ఆలేరు ప్రజలంతా కూడా దీవించి సుమారు 60,000 మందొచ్చిర్రు. 700 డీసీఎంలు, హ్మ్. 500 హ్మ్. ఆర్టీసీ బస్సులు హ్మ్. పెద్ద ఎత్తున అంటే మేము బస్సులు అవును. ప్రొవైడ్ చేసాం. వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చిర్రు. హ్మ్. అక్కడ ఉన్నటువంటి అధికారులు గాని, మా రాజకీయ నాయకులు, మా జిల్లా అధ్యక్షుడు, మండల పార్టీలు, గ్రామ శాఖలు బాగా కోఆర్డినేట్ చేసి హ్మ్. ఆలేరుకి పెద్ద ఎత్తున నిధులొస్తున్నాయి హ్మ్. అన్నప్పుడు మనం ప్రభుత్వానికి స్వాగతం పలకాలి. కానీ ప్రభుత్వమే ఎందుకన్నా మరి దిగొస్తుంది. ఇది ప్రభుత్వమే దిగొస్తుంది ఇంత. గంధమల్ల రవి ఆత్మహత్య ఇష్యూలో ఆలేరు ప్రజలే ఎక్కువ ఇనిషియేట్ తీసుకుంటున్నారు. లేదు లేదు వాళ్ళ కుటుంబ నేపథ్యం వేరే ఉంది. లేదంటే వాళ్ళు బీర్లా గారి మీద ఈ రకంగా విమర్శలు మీ నియోజకవర్గ ప్రజల నుంచే రాజకీయ ఎక్కువొస్తుంది. రాష్ట్రం నుంచి కాకుండా. హ్మ్. ప్రతిపక్షాలు గూడా చాలా మంది బీజేపీ‌వోళ్ళు కొంతమంది నాకు హ్మ్. టీఆర్ఎస్‌లు గూడా చేసి, హ్మ్. "అయ్యో! ఎట్లయిందన్న ఇట్లా అయ్యేది లేకుండా" అని అన్నారు. కానీ కావాల్సి ఈ హ్మ్. మాజీ ఎమ్మెల్యే వాళ్ళ హ్మ్. భర్త హ్మ్. ఒక దుర్మార్గుడు, హ్మ్. ఓ షాడో మరి గతంలో గూడా మస్తు అంటే కుటుంబాల్లో ఏదున్నా నేనుకుంటున్నా మీ ఇంట్లో ఉపేందర్. ఇన్సిడెంట్ అయితేనే వారు మాట్లాడారు తప్ప లేనిపోనిదైతే మాట్లాడలే అంటే గదా! ఇన్సిడెంట్ ఏ రకంగా అయింది? హ్మ్. ఏ రకంగా అయింది? దానికి కారణాలేంది? వాళ్ళు హ్మ్. దాన్ని జేయాల. అవును. ఇప్పుడు హ్మ్. వాళ్ళేం జేయాలి? ఏమైంది? ఎట్లయింది? హ్మ్. నిజంగా ఏమన్నా కావాలని జరిగితే దాని మీద యాక్షన్ తీసుకోవాలి. అవును. ఇప్పుడు దానికి ఎంక్వైరీ ఉంది. హ్మ్. సీబీఐ అన్నారు, హ్మ్. ఏసీబీ అన్నారు, ఏదన్నా ఉంది. హ్మ్. చేయని. హ్మ్. కానీ ఫస్ట్ మానవీయ కోణంలో ఏమైంది అని కొంచెం హ్మ్. సానుభూతి ఆ కుటుంబానికి గాని బలవంతంగా చనిపోయిన వ్యక్తి భార్యను మీరు బెదిరించి లేదు లేదు మా హస్బెండ్ మిస్టేక్ అని చెప్పి ఒక లెటర్ కూడా రాపిచ్చిర్రు అనేది కూడా ఒకటి ఒక వార్త వస్తుంది. లేదు పేందర్. హ్మ్. ఉంటది దుర్మార్గం. గత 10 ఏళ్లుగా ఆయన చేస్తున్నటువంటి చేష్టలు, హ్మ్. అతడు ఎట్లాంటి వ్యక్తి, ఏం వ్యక్తి అని ప్రజలకు తెలుసు కదా! హ్మ్. ఆళ్ళ సొంత కుటుంబం తెలుసు కదా! వాళ్ళ తల్లి, తండ్రి, వాళ్ళ అవును. అన్నలు హ్మ్. తెలుసు కదా! హ్మ్. ఇప్పుడు అలాంటిది ఏదో చేయాల్సిన అవసరం అలాంటిది మాకేమవసరము? హ్మ్. నేను నిత్యం 10 ప్రాణాలు సరే మీరు కాపాడేటోడిని. చెప్తున్నట్టు వాళ్ళ వ్యక్తిగత కుటుంబ కలహాలే ఉంటే వాళ్ళ ఇంట్లోనో లేదంటే బయట ప్రదేశాల్లో చూసుకోవాలి గానీ అంటే మీరు ఒక అధికారిక ఎమ్మెల్యే ఒక గౌరవప్రదమైన స్థానంలో మీ ఇంట్లో ఈ రకంగా ఎట్లా చేసుకుంటాడు? ఎట్లా అంటే సాధ్యం వాళ్ళ అది? ఫ్యామిలీ మా థర్డ్ ఫ్లోర్‌లో ఉంటది కాబట్టి మరి ఇక్కడికొచ్చి ఓకే. అంటే దానివల్ల మీరు మీ ఇంట్లో పనిచేసే వాళ్ళంతా థర్డ్ ఫ్లోర్ మీ ఇంట్లోనే నా ఉంటారైతే? స్టాఫ్ అంతా మా ఇంట్లో ఉంటారు. ఓకే. నాకు అందులో 8 రూములున్నాయి. రైట్. హ్మ్. 8 రూమ్‌లలో 4 రూములు మా స్టాఫ్‌కే ఉంటాయి. హ్మ్. మా అంబులెన్స్ డ్రైవర్లు గాని, మా హ్మ్. ఉన్నటువంటి 24/7 స్టాఫ్ వాళ్ళక్కడే ఉంటారు. వాళ్ళక్కడ అంటే నేను అక్కడ ఉన్నప్పుడు అక్కడ ఉంటారు. హ్మ్. ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ ఉన్నాయి. మా బాబుకి స్కూల్ లేదు కాబట్టి హ్మ్. అక్కడనే 45 రోజులు ఉన్నాం. నిన్న అవును. రాత్రి 11 గంటలకు ఈడికొచ్చినాం. హ్మ్. టోటల్ ఫ్యామిలీ లెక్క ఉంటది. వాళ్ళ కుటుంబం అల్లే ఉంటది. హ్మ్. మా వ్యక్తిగత పిఏలకు ఒక రూమ్ ఓకే. ఉంటది. 4 కుటుంబాలు అల్లే వాళ్ళ ఉంటాయి. స్టేయింగ్, లివింగ్ అంతా అంతా అక్కడే. అక్కడనే. హ్మ్. మీరిప్పుడొచ్చినా చూడొచ్చు. రోజు ఓకే. మా సీసీ ఫుటేజ్ కూడా సీసీ కెమెరాలు చూడొచ్చు. హ్మ్. అంటే ఎక్కడో ఉండి ఈడికొచ్చి రాలే. రైట్. ఈ వాళ్ళు విషయమే క్లారిటీ కోసం. టోటల్ హ్మ్. ఫ్యామిలీ అలానే ఉంటది. థర్డ్ ఫ్లోర్ వాళ్ళు ఉంటారు. నివాసం ఉంటది. వాళ్ళ హ్మ్. పిల్లలు గూడా అక్కడనే ఉంటారు. తను సాయంత్రం 4 గంటలకు సైదాపూర్ పోయి వాళ్ళ ఫ్రెండ్స్ తోటి హ్మ్. మందు తాగి మరి హ్మ్. వచ్చిన క్రమంలో ఎందుకు పైకి పోయి హ్యాంగింగ్ చేసుకో తెలవదు గానీ, హ్మ్. మాతోటి ఈడుంటే ఈడొక రూమ్ ఉంటది. హ్మ్. ఆడుంటే ఆడో రూమ్ ఉంటది వాళ్ళకు. ఆయన హ్యాంగింగ్ చేసుకునే ముందు భార్యాభర్తలు ఏమన్నా గొడవ జరగడం లాంటివి ఏమన్నా తెలుస్తుందా ఈ మీకు? అయితే దానికంటే ఒక 4 గంటల ముందు వాళ్ళ నాన్నొచ్చి ఏదో అతన్ని హ్మ్. మందలిచ్చి కొట్టిండు అనేది హ్మ్. వాళ్ళ నాన్నే చెప్పిండు. అంటే "ఇక నువ్వు మారురా అవును. మారకపోతే హ్మ్. బాగుండదు. హ్మ్. రేపటి నుంచి హైదరాబాద్ పోతారు వీళ్ళు. హ్మ్. హైదరాబాద్‌లో ఉంటే హ్మ్. మళ్ళా ఇప్పటికే వాళ్ళు వద్దంటుర్రు. నువ్వు హ్మ్. కాపోతే
ఆడుంటేనే సెక్యూర్ ఉంటుంది, పిల్లలకు చదువులు ఉన్నాయి, ఉమ్, ఇద్దరు ఆడపిల్లలు అతను కూడా ఉమ్, వాళ్ళ చదువుల కోసం ఎంతో అంత సాయం చేస్తే ఎంతో మందికి ఆదుకుంటున్నారు. నువ్వు పని చేసేటోనికి ఆదుకోరా అని చెప్పి మరి ఆ హౌస్ లో ఉన్న సంగతి తెలియదు. కానీ ఐలన్న హౌస్ లోనికి అదే రోజు స్టిక్కర్ వేసాడు, 3 రోజులు అయితే ఊర్లో 10 ఇండ్లకు స్టిక్కర్లు వేసారట. ఓకే వాళ్ళు కూడా ఇవాళ ఎంక్వైరీకి వచ్చారు. 6 లక్షలు 8 లక్షలు తీసుకుంటే కొంత పెండింగ్ ఉంది అది. పెండింగ్ 3 లోన్లే పెండింగ్ ఉన్నాయట. ఉమ్, మేము నెలకి 20-30 వేలు ఇస్తుంటాం ఉమ్, కుటుంబ అవసరాలకు, అవును, కొంత నెలకు 15 వేలు కడుతుంటాడు. ఉమ్. మరి ఆ నెల 2-3 నెలలు ఎందుకు కట్టలేదో మాకు తెలియదు. ఏమైనా నా డిలే దృష్టికి అయింది వస్తే కావచ్చు. నేనైనా చేసేవాడిని, అవును, ఎందుకంటే బయట ఎంతో ఆర్థికంగా మందికి ఇబ్బంది ఉంటే చేసేవాడిని చేస్తుంది. కానీ చేయలేడు. అంత కొంత మధ్యాహ్నం కూడా అలవాటై దాంట్లో అది జరగడం ఉమ్. ఇది జరిగేది కాదు. కానీ దుర్మార్గం. ఐలన్న మీరు రాజకీయాల్లో ఒక్కొక్క మెట్టు ఎదుక్కుంటా వస్తున్నారు. ఇలాంటి సమయంలో ఈ ఇన్సిడెంట్ జరగడం అనేది మీ భవిష్యత్తు ఏమన్నా ఇబ్బంది పడే అంశాలు ఏమైనా ఉంటాయా? నేను ప్రతి ఒక్కరికి ఆపదలో ఉమ్, అండగా ఉన్న తప్ప ఎవరికి హాని కలిగించే వ్యక్తి కాదు. ఉమ్, ప్రతిపక్షాలకు కానీ వేరే వాళ్ళకి కూడా ఏం చెప్తున్నా, దీని మీద అందరం కలిసి విచారం వ్యక్తం చేద్దాం, లేకపోతే దర్యాప్తు చేపిద్దాం. అవును, ఆ కుటుంబాన్ని న్యాయం అయ్యేటట్టు నేను మీరు ఉంటాను, దర్యాప్తు నేను ఉంటా. చేయాలని చెప్పి డిమాండ్ నేనే చేస్తున్నారు. అంటున్నా, దర్యాప్తు ఓకే. చేయమంటున్నా. ఉమ్, నా ఇంట్లో సీసీ ఫుటేజ్ ఉన్నాయి. ఉమ్, వాళ్ళ వ్యక్తిగతంగా వాళ్ళ కుటుంబాన్ని అడగండి, వాళ్ళ అన్నదమ్ములను అడగండి, వాళ్ళ భార్య పిల్లల్ని కాల్ అడగండి, డేటాలు వాళ్ళ అవి ఇవి. వాళ్ళ కాల్ డేటా చేయండి. ఇంకా కొంతమంది అంటారు వాడు ప్రతిపక్ష తోటి మాట్లాడిండు అంటున్నారు. మరి ఆ కోణంలో సరే, నేను పోతలేను. అనేకమైన కోణంలు ఉన్నాయి. కోణాలు ఉన్నాయి. ఏదున్నా దర్యాప్తు చేస్తే నిజం నిగ్గు దగ్గర వెళ్తుంది కాబట్టి దానికి నేను ఆ విధాలు కుటుంబాలకు ఏం చెప్తారన్నా చివరగా మీరు? తప్పకుండా ఆ కుటుంబం మా కుటుంబంతో సమానం. ఎందుకంటే నా ఇంట్లో పనిచేసే వాళ్ళు నా పిల్లలు లెక్క చూసుకుంటారు కాబట్టి ఆ పిల్లలకు ఏదైనా రేపు పెళ్లిళ్ళ విషయంలో కానీ ఎడ్యుకేషన్ విషయంలో అన్ని విధాలా అండగా ఉంటాం.